ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి బడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోతున్నాము. ఇంగ్లీష్ మీడియాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క స్కూల్లో కూడా నాడు నేడు అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాని ద్వారా బడుల యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి. అభివృద్ధి ఎంత శరవేగంగా జరుగుతుంది అనేది ఒకసారి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ని చూడండి. ప్రైవేట్ సెక్టార్ని తలదన్నేలాగా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి నాడు నేడు ప్రోగ్రాంలో రూపకల్పన అయితే జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి మాట. కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి నాడు నేడు పనులు జరుగుతున్నాయి, స్కూళ్ళు ఎంత బాగా అభివృద్ధి చెందాయి అనేవి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఈ నెల రోజుల నుంచి. ఒక్కసారి ఆ స్కూల్ పరిస్థితి ఏంటో ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నాడు నేడు అనే పథకాన్ని అమలు చేశామంది. అనేక చోట్ల ముఖ్యంగా ప్రభుత్వ బడులను ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. కానీ అత్యంత దారుణమైనటువంటి సిచ్యుయేషన్ అనేది ఇవాళకి కూడా ఈ గిరిజన గ్రామాల్లో కనిపిస్తోంది. ఈ పుల్లలతో ఏర్పాటు చేసినటువంటి ప్రహారీనే వీరు ఒక గోడగా భావిస్తున్నారు. ఈ పైన చూసినట్లయితే ఒక రేకులు ఏవైతే 4 రేకులు ఇక్కడ వేసుకుని ఇదే పాఠశాలగా భావించి విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. అది అర్థమైంది కదా. అంటే నాడు నేడు ఇలాంటివి ఏర్పాటు చేయడం వలన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఎంత అభివృద్ధి చెందాయో చూశారు కదా. అంటే స్కూల్లో 10 మంది పిల్లలు కూర్చుని చదువుకోవాలన్నా కానీ పైన 4 రేకులు వేసి దానికి 4 కర్రలు అడ్డం పెట్టి చుట్టూరా 4 కర్రలతో మనం పందులు పడుకోవడానికి లేకపోతే పందులు సోవడం అని చెప్తాం కదా, అలాంటి ఏర్పాటు చేయడానికి పందులకి ఎలా ఏర్పాటు చేస్తాము, లేకపోతే గొర్రెలు పడుకోవడానికి గొర్రెల మందికి ఎలా ఏర్పాటు చేస్తాము. స్కూల్లో చదువుకునే గవర్నమెంట్ పిల్లలకి ఆ గిరిజన ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వినూత్నమైన కొత్త తరహాలో ఏర్పాటు చేసినటువంటి స్కూల్గా మనం చెప్పవచ్చు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రాము అసలు ఆంధ్రాలోనే కాదు ప్రపంచ స్థాయిలోని పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి ఎన్ని కోతలు కోసారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు దీనికి సంబంధించి ఈ నాడు నేడు ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసాము, అమ్మ ఒడిస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అరుదైన శైలిలో అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా వాస్తవాలు మనం మాట్లాడుకునేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 2000 పైచిలుకు గవర్నమెంట్ స్కూల్స్ అయితే మూతపడడం జరిగింది. విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా పడిపోవడం అయితే జరిగింది. విద్యార్థుల యొక్క పర్సంటేజ్ గణనీయంగా పడిపోవడం అయితే జరిగింది. విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ పైన గణనీయమైన మార్పులు చోటు చేసుకుని చాలా 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 వరకు కూడా పిల్లలు చదువుకి దూరమైన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది.